హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఒకవేళ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు పద్మిని ప్రియా అండి. నేను వచ్చేసి ట్రావెలింగ్ వీడియోస్ కానీ ఫుడ్ వీడియోస్ కానీ కొన్ని టాపిక్స్ తీసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైనా ఉంటే అట్లాంటి టాపిక్స్ పైన ఏదైనా మాట్లాడడం కానీ లేదంటే ఇంట్లో జనరల్ వీడియోస్. ఇంకొకటి ఏంటంటే మా చిన్నోడు 2 years ఉన్నాడు ఇప్పుడు. వాడు కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు. సో వాడి వీడియోస్ కానీ అలా తీసి నేను అప్లోడ్ చేస్తుంటాను. అయితే నా వీడియోస్లో వచ్చేసి ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లాగా కూడా ఉంటాయన్నమాట నావి. సో ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ వేసుకోండి. సో మన ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే అయిపోయింది కదా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. శక్తిపీఠం కదా. అయితే ఎవరికైనా ఏవైనా పనులు జరగకపోవడం కానీ అట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదండి. మా చిన్నోడైతే చూడండి హ్యాపీగా పడుకొనే ఉన్నాడు. మొత్తం ట్రావెలింగ్లో మొత్తం పడుకొనే ఉన్నాడు అనమాట. వాడైతే నాకు ఎంత హెల్త్ బాగాలేదని చెప్పిన మా వాళ్ళు వినట్లేదు. లేదు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి నేను యాక్చువల్గా వాళ్ళని వెళ్ళి రమ్మన్నాను, కానీ లేదు నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి అని అంటే సరే అమ్మవారి దగ్గరికే కదా ఇంకేం చేస్తాము, వెళ్దాం, ఊరికే రాను అని కూడా అనడం నాకు ఇష్టం ఉండదు. దేవుడి దగ్గరికి కాబట్టి నాకు అసలే దేవుడి భక్తి ఎక్కువ కాబట్టి రాను అని నేను కూడా ఊరికే అనలేకపోయాను. వాళ్ళు కూడా అస్సలు వినట్లేదు. కొంచెం రెస్ట్ తీసుకుంటానంటే వినలేదన్నమాట. కాబట్టి నేను కూడా స్టార్ట్ అయిపోయాను వాళ్ళతో పాటు. అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదండి. ఇంకా దారి పొడవునా వెళ్తూ ఉంటే కంది చేను కానీ పల్లీలు వేసిన చేను కానీ అవన్నీ కనిపిస్తున్నాయి. మా అమ్మ అది ఇది అని అన్నీ చెప్తుంటే వింటూ ఉన్నాను, చూస్తున్నాను. ఇంకా మొత్తానికైతే ఇక్కడ మనకి జోగులాంబ అమ్మవారికి వెళ్ళే కమాన్ లాంటిది అయితే ఉంది, అదైతే వచ్చేసింది. సో ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మా చిన్నోడైతే హ్యాపీగా పడుకొని రీఛార్జ్ అయ్యాడు. ఇంక ఇక్కడ ఏ విధంగా ఆడి ఎట్లా రచ్చ చేస్తాడో ఇంకా చూడాల్సిందే మనము. అయితే ఇదివరకు కూడా ఇక్కడికి వచ్చామండి మేము, కానీ అప్పుడు వీడియో అయితే తీయలేదన్నమాట. అందుకని చెప్పి ఈసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే బయట అంతా కూడా మనకి శివలింగాలే ఉన్నాయండి. మొత్తం కూడా చాలా బాగుంటాయి. శివలింగాలే ఉన్నాయంటే పురాతన కాలం అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. అయితే లోపల మాత్రం అమ్మవారు ఉంటుంది మనకి, కానీ బయట మాత్రము మొత్తం కూడా మనకి అన్ని టెంపుల్స్ ఏవైతే బయట మనకి కనిపిస్తాయో గోపురాల్లాగా పెద్దగా అవన్నీ వాటిల్లో మాత్రం శివుడే ఉంటాడండి. శివలింగాలే దర్శనం ఇస్తాయి. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే ఆ శివలింగాలు ఏవైతే ఉంటాయో ఆ సపరేట్ టెంపుల్స్లో అక్కడ మాత్రము దీపం అసలు వెలిగించొద్దు అని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారు. అట్లా ఎందుకు పెట్టారు అనేది అర్థం కాలేదు. ఒకవేళ మేబీ కొన్ని ఇయర్స్ వరకు కూడా పూజలు అనేవి జరగలేదు అన్నట్టు అన్నారు. ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది నాకు నార్మల్గా. అయితే దానివల్ల గనక అట్లా మరి ఇప్పుడు ఏమీ దీపం పెట్టకుండా పూజలు అనేవి జరగట్లేదేమో తెలీదు. కానీ ఏమో శివలింగాలు కాబట్టి మనము దీపం పెడితేనే బాగుంటుందని నాకు అనిపించింది. కొన్ని చోట్ల మాత్రం లోపల ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రము చిన్న టెంపుల్స్లో అయితే శివలింగాలకి దీపాలు అయితే పెట్టారు. కానీ నార్మల్గా మనం వెళ్ళిన వెంటనే ఏవైతే సపరేట్గా గుడులు కనిపిస్తాయో అంత పెద్ద గుడిలలో ఉన్న విగ్రహాలకు మాత్రము దీపం పెట్టొద్దని చెప్పి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే అక్కడ బోర్డు పెట్టారనమాట. అది కూడా నేను వీడియో తీసి ఉంచాను. అది కూడా ముందు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇంకొక విషయం, ఇక్కడ నేనైతే లోపల కెమెరాస్ కానీ అంటే ఫొటోస్ అవి తీయొద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు అమ్మవారి గుడి లోపల. అందుకని చెప్పి నేను ఫొటోస్ అయితే ఏం తీయలేదన్నమాట లోపల. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు బయట చూసారు కదా పూలదండలు అవన్నీ ఉన్నాయి. కానీ నేనైతే యాక్చువల్గా కుంకుమ ప్యాకెట్ ఒకటి ఇంకా గాజులు అనేవి తీసుకెళ్ళాను. అంటే గాజులు అమ్మవారికి ఇచ్చిన తర్వాత సమర్పించిన తర్వాత మనకు కూడా ఆశీర్వాదం లాగా ఉంటుందని చెప్పి ఇస్తారు కదా అనుకున్నాను. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే మనవి తీసేసుకొని మళ్ళీ మనకి రిటర్న్లో అసలు అమ్మవారి ప్రసాదం కింద గాజులు కానీ కుంకుమ కానీ ఏమి ఇవ్వట్లేదు. అయితే అక్కడ కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారంటే
ఎవరైతే కూర్చొని టికెట్స్ తీసుకొని పూజలు చేయించుకుంటారు కదా, అట్లా పూజ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని అంటున్నారనమాట. మనవి కూడా ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారంట. అదేంటో నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే మనం తీసుకెళ్ళినప్పుడు మనకి ఒక 2 గాజులైనా ఇస్తే మనం ఎంతో సంతోషంగా తీసుకుంటాం కదా, ముత్తైదు గాజులు అన్నట్టు. అది నా ఒపీనియన్ అనమాట. ఏంటంటే మనం తీసుకెళ్ళినప్పుడు కనీసం మనకు 1-2 గాజులన్నీ ఇవ్వాలి కదా. అట్లా ఎట్లా అవన్నీ కలెక్ట్ చేసేసి ఆ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ మొహం పైనే చెప్పేస్తున్నారు. అదైతే నాకు అస్సలు నచ్చలేదండి. ఎక్కడైనా కూడా అమ్మవారి దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఈ బ్యాంగిల్స్ కానీ కుంకుమ కానీ ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో మొత్తానికైతే అలా జరిగిందనమాట. జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే. ఇక్కడ చూడండి, ఈ శివుని టెంపుల్ కొంచెం కిందికి వంగేసి వెళ్తున్నాను నేను. లోపల వరకు కూడా వెళ్ళి నేను వీడియో అనేది షూట్ చేశాను అనమాట స్వామివారిది. ఇక్కడ దీపం ఉంది చూడండి. ఇక్కడ చిన్న టెంపుల్కి అయితే దీపం ఉంది, కానీ పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే తర్వాత నేను ఏవైతే చూపిస్తానో వాటిలో అయితే దీపం కూడా లేకుండే. ఇక్కడ మేము దర్శనం అయిపోయి బయటికి వస్తున్నామండి. బయటకు వస్తున్నప్పుడు అక్కడ మనం తర్వాత మనకి పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఉంటాయి కదా చుట్టూన. ఆ టెంపుల్స్ అయితే లోపలికి వెళ్ళి మేము ఆ పురాతన కట్టడాలు ఎలా ఉన్నాయి లోపలంతా, ఆర్కిటెక్చర్ కానీ అదంతా కూడా చూసాము. శివలింగాలు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అండి. లోపల చాలా పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయి చూడండి. అదే నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకు పూజలు అనేవి అవ్వట్లేదు, ఏదో ఒక రీజన్ అయితే ఉండుంటుందిలే. కానీ ఏమో నాకు అనిపించింది, చాలా పెద్ద పెద్ద శివలింగాలు కదా. నేను యాక్చువల్గా శివుడు భక్తురాలను అనమాట. అట్లా ఎందుకు అనేసి నాకు అర్థం కాలేదు. నేను యాక్చువల్గా కాశీకి కూడా వెళ్ళానండి. 9 days అక్కడ నిద్ర చేశాను అనమాట. ఆ విషయం గురించి నేను మీకు తర్వాత చెప్తాను, ఎందుకు ఏంటి అని చెప్పేసి. అది కూడా చెప్పాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. అదొక టాపిక్, యాక్చువల్గా సపరేట్ టాపిక్ అనమాట. దాని గురించి మనం తర్వాత ఖచ్చితంగా మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ చూడండి, పురాతన విగ్రహాలన్నీ కూడా కొంచెము ఇట్లా విరిగిపోయి అట్లా ఉన్నాయన్నమాట. అందుకని సైడ్కి పెట్టున్నట్టున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పి జస్ట్ ఒకసారి అలా చూపిస్తున్నాను నేను. మీరు కూడా చాలామంది వెళ్ళే ఉంటారు, కాకపోతే నాకు కూడా గుర్తుగా ఉండిపోతుంది అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా చూపిస్తున్నానండి ఒకసారి. మా చిన్నోడైతే ఘోరంగా ఆడుతున్నాడు అనమాట, హ్యాపీగా మంచిగా వానికి నచ్చినట్టు ఆడుతున్నాడు. ఇక్కడ శివుడికి, ఇక్కడ నందికి కూడా వాడే ఫ్లవర్స్ వేసాడు. నేను అటు అవన్నీ కూడా పురాతన విగ్రహాలు చూపించడానికి వెళ్తున్న ఆ టైంలో వాడు ఫ్లవర్స్ వేసాడంట నంది పైన. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు అనమాట. చాలా పురాతన విగ్రహాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా సడన్గా ప్లాన్ చేసుకున్నాం. టెంపుల్ కూడా మొత్తం కూడా రాళ్ళతోటే కట్టేసి ఉందండి. అసలు పురాతనమైన టెంపుల్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇసుక కానీ మట్టి సిమెంట్ అట్లాంటివి ఏమీ పెట్టినట్టు అంతగా అనిపించట్లేదు. రాయి మీద రాయి పెట్టేసి అలా కన్స్ట్రక్షన్ అసలు అప్పట్లో ఎలా చేశారో కూడా ఏం అర్థం కావట్లేదు. చాలా ఎక్సలెంట్గా, అప్పట్లో అసలు టెక్నాలజీ లేని టైంలో ఇంత బాగా కట్టారో చూడండి. ఇంకో విషయం మా నాన్న చెప్పింది ఏంటంటే, అప్పుడు వరదల్లో అట్లా వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయంటే, ఒకవేళ అప్పుడు ఏదైతే అట్లా అయిపోయింది కదా, పూజలు లేవు, అప్పటి నుంచి కూడా ఒకవేళ ఈ విధంగా పూజలు చేయడం ఆపారేమో నేను అనుకుంటున్నాను. ఇక్కడ మా చిన్నోడైతే చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు, సాష్టాంగ నమస్కారం చేసినట్టు చేస్తున్నాడు. ఆడైతే హ్యాపీగా ఫ్రీగా ఆడుకున్నాడు. అసలు బట్టలు కూడా చూడండి ఎట్లా చేసుకున్నాడో, మొత్తం చూడండి ఎట్లా మొక్కుతున్నాడో, నందిని మొక్కుతున్నాడు మా చిన్నోడు. నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పేసి వీడియోస్ తీయడం కూడా చాలా, అంటే షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది. ఇప్పటికైనా ఇంకా చేయాలి తప్పదని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే నా వాయిస్ కనుక అర్థం చేసుకోండి.
ఎందుకంటే చాలా డేస్ అయింది కదా వీడియోస్ కూడా అప్లోడ్ చేయక, అందుకని చెప్పి ఎలా అయితే అలా అయింది, మీరు అర్థం చేసుకుంటారనే నేను ఇలా చెప్తున్నాను అనమాట. కొంచెం నా వాయిస్ ప్రాబ్లం ఉంది, ఇంకా హెల్త్ అయితే ఇంకా ప్రాపర్గా క్యూర్ అవ్వలేదండి. ఏంటో తెలియట్లేదు, కొంచెం కోల్డ్ అలా ఉందన్నమాట. చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా, అక్కడ మనకి దీపాలు పెట్టొద్దని చెప్పేసి అక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్ బోర్డు కూడా కనిపిస్తుంది. అట్లాగే ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అన్నట్టు నేను కొంచెం చూపిస్తున్నాను అనమాట. పైన చూడండి అది ఏం షేపో నాకు కూడా అర్థం కాలేదు. ఇంతకుముందు నేను అన్నాను కదా ఇట్లా పెద్ద టెంపుల్ అనమాట. ఈ పెద్ద టెంపుల్కి లోపల ఒక శివలింగం అనేది ఉంటుంది. ఇంత పెద్ద టెంపుల్ అనేది నిర్మించారు ఒక శివలింగం కోసం అని చెప్పి, కానీ పూజలు అవ్వట్లేదు. మీరు మరీ అంటున్నా అని అనుకోకండి, కానీ నాకు విచిత్రం అనిపిస్తుంది అనమాట. చూడండి అంత పెద్ద టెంపుల్ కదా, ఆ టెంపుల్కి ఒక శివలింగం నంది ఉన్నారు లోపల. ఉన్నప్పుడు ఇంత ఆర్కిటెక్చర్, ఇంత స్టోన్ వర్క్ ఇదంతా కూడా చేస్తున్నారు కదా, కానీ ఇలా చేసి కూడా లోపల శివుడికి ఎట్లాంటి పూజలు అనేవి అందట్లేదు అనేది ఒక్కటే నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇలాంటి పెద్ద టెంపుల్స్ అన్నిట్లో కూడా ఇలా శివలింగాలు అయితే ఉన్నాయి లోపల, కానీ ఎట్లాంటి పూజలు అయితే లేవన్నమాట. మెయింటెనెన్స్ అనేది ఏం లేదు. ఇలాంటి పురాతన టెంపుల్స్ అయితే ఖచ్చితంగా మనం కాపాడుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడే కూర్చొని మేము టెంపుల్ పక్కన కూర్చొని తినేసాము అనమాట. లంచ్ కూడా యాక్చువల్గా 4:30 అవుతున్నట్టుంది. ఆ టైంలో తిన్నాము. ఇంటి నుంచే వండుకొని వెళ్ళామన్నమాట. ఆ రోజు ఎక్కువ మటుకు బయట హోటల్స్లోనే తింటాం, కానీ ఈసారి ఎందుకో ఇట్లా వండుకొని వెళ్ళాలనిపించింది కాబట్టి అట్లా తీసుకెళ్ళామన్నమాట. ఒక వెజిటేబుల్ కర్రీ, రైస్ ఇంకా ఫ్రైస్ చేసేసుకొని వెళ్ళాము. ప్రశాంతంగా అనిపించింది ఇంటి ఫుడ్ తినడం. అక్కడ వెళ్ళేసి టెంపుల్లో కూర్చొని బాగా అనిపించింది. ఇక్కడ చూడండి వాడు ఎట్లా అల్లరి చేస్తున్నాడో, ఒక్కటే స్మైల్ ఇస్తున్నాడు, నవ్వుతున్నాడు. నన్ను కింది నుంచి చూసుకుంటున్నాను, పైన ఉన్నాను కదా, చూసుకుంటూ నవ్వుతున్నాడు. ఒకటే సిగ్గుపడి వాళ్ళ తాతయ్యని కౌగిలించుకుంటాడు చూడండి. అట్లా అనమాట, బాగా అల్లరి చేసుకుంటూ మొత్తం కూడా బాగా ఆడుకున్నాడండి. ఇక్కడంతా పైన నించోబెడితే ఏంటంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి కింద పడిపోతాడేమో అని భయానికి వాడిని కిందే ఆడించామన్నమాట. కింద వదిలేసి వాడు అటు ఇటు పరిగెడుతూ ఆడుతున్నాడు. అక్కడ వర్క్ చేసి ఆమె కూడా హాయ్ చెప్పింది, చూసారు కదా ఇందాక. అంటే హాయ్ కాదు, బాయ్ చెప్పినట్టున్నాడు వచ్చేస్తున్నప్పుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరినీ పలకరించుకుంటూ మంచిగా ఉంటున్నాడు అండి. మా చిన్నోడైతే వాళ్ళ డాడీ లాగానే అనిపిస్తుంది నాకైతే. అంతా కూడా మంచిగా అందరినీ కలుపుకుంటున్నాడు, బాగుంది. మొత్తానికైతే ఇలా దర్శనం అయిపోయింది. ఇలా కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని పెట్టాను అనమాట. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి మంత్రాలయం వెళ్ళామండి. ఇక్కడ నుంచి అయితే అంటే ఇక్కడ నుంచి దగ్గర అవుతుందని చెప్పేసి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదామని చెప్పేసి ఇక్కడ దర్శనం అయిపోయాక అక్కడికి స్టార్ట్ అయిపోయామన్నమాట వెంటనే. యాక్చువల్గా మేము ఇక్కడ నుంచి బయలుదేరే వరకు ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఇంకా అక్కడ గుడి వచ్చేసి 9 o'clock వరకు ఓపెన్ ఉంటుందంట. సో మేము మిస్ అవుతామేమో అని చెప్పి కొంచెం భయం వేసింది, కానీ అక్కడ కూడా దర్శనం అయింది. ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను, నేను మీకు అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.